అండి వెల్కమ్ టు వైరల్ నేచర్. మన ఛానల్లో మోటివేషనల్ కొటేషన్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరు తమ స్వభావాన్ని చెడుగా భావించరు, కానీ ఇతరులు చెప్పేదాకా అందులోని లోపాన్ని గుర్తించలేరు. విశ్రాంతిగా కూర్చొని క్రమంగా అభివృద్ధి చెందుతాము అని వేచి చూడకూడదు, వెంటనే ప్రారంభించాలి. మీ అంతటా మీరే లోపాల నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు, ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవ్వరూ లేరు. స్వామి వివేకానంద. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. స్థిరమైన గమ్యం, ఖచ్చితమైన మార్గం, రాజీ లేని ప్రయత్నం, అప్పుడే విజయం నీదవుతుంది. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతిలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. స్వామి వివేకానంద. శత్రువుల నుండి కాపాడుకోవాలంటే వాళ్ళని మిత్రులుగా మార్చుకోవడమే ఉత్తమమైన మార్గం. స్వామి వివేకానంద. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి అపార్థం చేసుకోబడతారు. స్వామి వివేకానంద. చెడు తలిచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతతను కోల్పోతారు, వెలుగు చూడరు. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే అభివృద్ధి చెందడానికి ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి, తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. అక్కరలేని విషయాలలో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకో, కానీ నలుగురు నడిచే మార్గాన్ని విరుద్ధం మాత్రం నడుచుకోకు. స్వామి వివేకానంద. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతడి విజయాన్ని బట్టి కాకుండా ప్రవర్తన బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. మేధావితో వాదించి గెలవవచ్చు, అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతిలే సాంప్రదాయాలకే ఉంది, కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నగరాలలోకి మన సంస్కృతులే సాంప్రదాయాలను ప్రవేశపెట్టాలి. స్వామి వివేకానంద. నా వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మోటివేషనల్ కొటేషన్ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.